విపక్ష నేత రాహుల్ ఇలా వచ్చి అలా వెళ్లారు అంతే. చెప్పులు దుకాణందారు ఫేమస్ అయిపోయాడు. రాహుల్ స్వయంగా కుట్టిన చెప్పులు తమకివ్వాలని, కావాల్సినంత డబ్బిస్తామంటూ ఫోన్లు వస్తున్నాయని ఆ దుకాణందారు తెలిపారు. అంతేకాదు రాహుల్ గుర్తుగా తాను చెప్పులను ఉంచుకుంటాను అంటున్నాడు. ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్ శివారు విధాయక్ నగర్లో సాధారణ చెప్పుల దుకాణం యజమాని రామ్చేత్ రోజుల వ్యవధిలో పాపులర్ అయ్యారు. లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ స్వయంగా ఆయన దుకాణానికి వెళ్లి కూర్చోవడంతో పాటు ఓ షూ కుట్టారు కూడా. ఎప్పుడైతే రాహుల్ ఆ దుకాణానికి వచ్చి కూర్చున్నారో ఒక్కసారిగా రామ్చేత్ ఇమేజ్ మారిపోయింది. అటుగా వెళుతున్న వారు కారులు ఆపి మరీ ఆయన యోగక్షేమాలు అడుగుతున్నారు. సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. बहुत मजा मिल रहा है, बहुत बड़ी मान सम्मान मिल रही है। गाड़ियां रुक रुक के रामचंद भाई हमारे कंधे पे हाथ रख के लोग फोटो खींच खींच के जा रहे हैं। बहुत से लोग फोन पे बोले, क्यों रामचंद जी, क्या हाल चाल है, कैसे हो, कोई छेड़ता तो नहीं, कोई परेशानी तो नहीं है, कोई दबाव तो नहीं है। పరువు నష్టం కేసులో జూలై 26న కోర్టుకు హాజరైన తర్వాత తిరిగి వెళుతూ రాహుల్ రామ్చేత్ దుకాణానికి వెళ్లారు. ఆయనతో చాలాసేపు మాట్లాడారు. ఆయన చెబుతుంటే ఓ షూ కూడా కుట్టారు. అయితే రాహుల్ కుట్టిన షూకి మంచి గిరాకీ ఏర్పడింది. ఆయన వెళ్లిన వెంటనే ఒకరు ఫోన్ చేసి దానికి 5 లక్షలు ఇస్తామంటే మరొకరు 10 లక్షలు ఇస్తామన్నారట. మరొకరైతే బ్యాగ్ నిండా డబ్బిస్తాం, ఆ షూ ఇచ్చేయమన్నారని రామ్చేత్ తెలిపారు. दूसरे दिन से उस चप्पल की कीमत लगने लगी। अभी कल हमें एक बंदा प्रतापगढ़ का फोन किया और बोला कि क्यों आपके यहाँ राहुल गांधी चप्पल सिले हैं? हम कहें हाँ जी सिले हैं। बोले वो चप्पल हमें दे दो भैया, 5 लाख हम तुम्हें दे रहे हैं। हम कहा भैया 5 लाख रुपए तो हमें नहीं चाहिए, हमें चप्पल देना नहीं है। कहीं बोले ऐसे मत बोलो, चलो तुम्हें ऐसी परेशानी 10 लाख देते हैं। అయితే దాన్ని విక్రయించబోనని, రాహుల్కి గుర్తుగా తన వద్దే ఉంచుకుంటానని రామ్చేత్ చెబుతున్నారు. మరోవైపు రాహుల్తో దిగిన ఫోటో వార్తాపత్రికల్లో వచ్చినప్పటి నుంచి అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఏమైనా సమస్యలుంటే చెప్పాలని స్థానిక అధికారులు వచ్చినట్లు ఆయన చెప్పారు. రాహుల్ ఆదేశాల మేరకు ఆ తర్వాతి రోజునే పార్టీ నేతలు 10 లక్షల విలువైన చెప్పులు కుట్టే మిషన్ను ఆయనకు అందజేశారు. అయితే తన ఇంటికి కరెంట్ సదుపాయం లేకపోవడంతో కుమారుడు ఇంటి వద్ద పెట్టి చెప్పులు కుడుతున్నానని రామ్చేత్ చెప్పుకొచ్చారు.